వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. మేర్లపాక బ్రదర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో తుమ్మూరు భరత్ నగర్ సచివాలయానికి సంబంధించి రాజీవ్ గాంధీ కాలనీ యందు సచివాలయం ముందర తిరుపతి జిల్లా వైసీపీ విద్యార్థి విభాగ కార్యదర్శి మేర్లపాక వెంకటేష్, న్యాయవాది మేర్లపాక శ్రీనివాసుల ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైసీపీ రైతు విభాగ కార్యదర్శి కామిరెడ్డి మోహన్ రెడ్డి విచ్చేశారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈరోజు మన నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తుమ్మూరు సచివాలయం, భరతనగర్ సచివాలయానికి సంబంధించి రాజీవ్ గాంధీ కాలనీ యందు మన సచివాలయాల ముందరే ఎండాకాలం చాలా విపరీతమైనటువంటి 42 డిగ్రీలు గత నెల రోజులుగా మనం ఎండలతో బాధపడుతున్నాం. ఈ ఎండలకి వడదెబ్బ తగలకుండా ఉండడానికి మన తుమ్మూరు వాసులు మేర్లపాక బ్రదర్స్ అందరూ కలిపి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మొదటగా మజ్జిగ చలివేంద్రం, రోజు ఏదో ఒకటి ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే కూడా ఇస్తే కొంచెం అంబల్ రూపంలోనో లేదంటే మంచినీళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మేర్లపాక బ్రదర్స్ యొక్క ఔదార్యంతో ప్రతిరోజు ఇటు పాదచారులు కావచ్చు, ఇక్కడ కాలనీవాసులు కావచ్చు, ఎవరికి వడదెబ్బకి ప్లస్ దాహత్కి ఇబ్బంది లేకుండా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏదో వాళ్ళ స్వార్థం కోసం చేసింది కాదు, ఇది ప్రజాసేవ కోసం ప్రజలకి ఏదో వాళ్ళు తన వంతు సహాయంగా వాళ్ళు చేశారు. దీన్ని అందరూ హర్షిస్తూ ఆశీర్వదిస్తూ మరిన్ని ఇట్లాంటి వాళ్ళు ఏర్పాటు చేసి ఇంకొంచెం వాళ్ళకి తోడ్పాటు అందిస్తే ఇంకా ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వడదెబ్బకి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేయొచ్చు, ప్రతి ఒక్కరూ ఈ ఔదార్యాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేది ఎండాకాలం, మనుషులకే కాదు పక్షులకి ప్లస్ జంతువులకు కూడా నీటికి ఇబ్బందిగా ఉంది. దయచేసి మనం కూడా ఇళ్లల్లో ప్రతి ఒక్కరం మట్టి పాత్రల్లో ఇంటి పైన కానీ లేదు ఇంటి దగ్గరలో కానీ పక్షుల కోసం కొద్దిగా నీళ్లు ఉంచుదాం, అవసరమైన పక్షులను కూడా కాపాడదాం. అట్లే చెట్లని నరికివేత కార్యక్రమాన్ని కొంచెం మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎండలు ఇలా అవ్వడానికి మీరు ఇంకా చూశారో లేదో, ప్రపంచంలోకెల్లా అత్యంత పొల్యూషన్ కల్లా రాష్ట్రాల్లో దేశాల్లో మొదట బంగ్లాదేశు, రెండవది పాకిస్తాను, మూడవ దేశంగా భారతదేశం ఉంది. 9వ స్థానంలో ఉన్నట్టు భారతదేశం ఈరోజు 3కి వచ్చింది. అంటే మనం అభివృద్ధి చెందుతున్నామా లేదా అభివృద్ధి నిరోధించబడుతున్నామా అనేది పొల్యూషనే ఆధారం. పొల్యూషన్ ఎందుకు వచ్చింది? ఇండస్ట్రియల్ పొల్యూషన్, రకరకాల పొల్యూషన్స్ వల్ల. ఈ పొల్యూషన్స్ తగ్గాలంటే మనం చెట్లను పెంచుకోవాలి. ఎండవేడిని తగ్గాలన్నా కూడా చెట్లు అవసరం. ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భూగర్భ జలాల అడుగంటకుండా మనం భూగర్భ జలాలను కూడా నిల్వ చేసుకునే విధానాన్ని నేర్చుకోవాలి. కొంచెం ఇంకుడు గుంటలు అవి మనం సీసీ రోడ్లని అంతా కప్పేస్తున్నాం. ఇంట్లో కొంచెం మట్టి కూడా ఉతుక్కుంటే అందులో నీళ్ళు ఎక్కుతాయి. వీలైనంత వరకు మట్టి ప్రదేశాన్ని ఉంచుకోవడం బెటర్. అందరం మనం కొంచెం మట్టి అంటుకోకూడదు అని గచ్చులు వేసుకుంటున్నాం, రాళ్ళు పట్టుకుంటున్నాం, రోడ్లు వేసుకుంటున్నాం. దీనికంటే నీరు భూమిలోకి కనిపించితే అక్కడ త్రాగడానికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా వస్తుంది. ప్రకృతిని మనం ఎంత కాపాడుకుంటే మనం రాబోయే తరాలకి మనం అందించేది ఏదైనా ఆశించే అంటే ప్రకృతి సంపద మాత్రమే. దయచేసి ప్రతి ఒక్కరూ ఇప్పుడు యువతరంగానే అందరూ తెలుసుకోవాలి. అలాగే ఈరోజు ఏర్పాటు చేసిన మేర్లపాక బ్రదర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ చర్యలు ఏర్పాటు చేసడానికి దీన్ని అందరూ ఉపయోగించుకుంటూ దీన్ని ఆదర్శంగా తీసుకొని మనం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో మరికొంతమంది కూడా ముందుకు వస్తారని, ఇలానే దగ్గరలో అందరూ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను.